నమస్కారము. ఈరోజు భారతదేశంలో వైవిధ్యం కలిగినటువంటి తూర్పు పడమర ప్రాంతాలని కలిపేటువంటి ఒక రైలు మార్గాన్ని గురించి తెలుసుకుందాం. ఇది గతంలో బ్రిటిష్ వారి చేత ఏర్పరచబడింది. మచిలీపట్నం నుంచి గోవా దాకా దాదాపు 1000 కిలోమీటర్ల ప్రయాణం ఉండేటువంటి రూట్ ఇది. తరువాత పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ 1993-95 మధ్య దీన్ని బ్రాడ్ గేజ్ మార్గంగా మార్చారు. ఈ రూటు ఎక్కువ ప్రత్యేకతను కలిగి ఉంది. ముఖ్యంగా నంద్యాల నుంచి గిద్దలూరు మధ్య దాదాపు 53 కిలోమీటర్ల దూరంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ఇన్సెట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని చూస్తే మీకు పూర్తి విషయాలు అర్థమవుతాయి. దానికి సంబంధించిన వివరణ నెక్స్ట్ చూడండి. మీరు చూస్తున్నది నంద్యాల రైల్వే స్టేషన్, జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది ఒకప్పుడు జంక్షన్ కాదు, కానీ ఇప్పుడు కడపకి కొత్తగా రూట్ వేసినందువల్ల ఇది జంక్షన్ అయింది. ఇదిగోండి, ఇదే నంద్యాల రైల్వే స్టేషన్. ఈ నంద్యాల రైల్వే స్టేషన్ నుంచి రైల్వే ట్రాక్ వెంట కనుక మీరు ప్రయాణిస్తే మొట్టమొదటిసారిగా నందిపల్లి అనే రైల్వే స్టేషన్ వస్తుంది. ఇది మెయింటెనెన్స్ కోసమే కానీ ట్రైన్స్ ఆపడానికి కాదు. నెక్స్ట్ ఇక్కడి నుంచి గాజులపల్లి. ఈ గాజులపల్లి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో మహానంది ఉంటుంది. ఆటోలో వెళ్ళవలసి ఉంటుంది. ఇదిగోండి, మహానందిని ఫ్రేమ్లో చూపించాను. రైట్ సైడ్ టాప్ కార్నర్లో చూడండి, 8 కిలోమీటర్స్ దాదాపు ఉంటుంది. ఇక్కడి నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అయింది. ఈ ఫారెస్ట్లో దాదాపు 10 కిలోమీటర్ల దాకా ప్రయాణిస్తే ఇక్కడ చలమ టన్నల్, ఇది 0.6 కిలోమీటర్స్ దూరం ఉంది. అందుకనే ఇక్కడ మనకు టన్నల్ని చూపించలేదు, కొండ కింది భాగం నుంచి వెళ్తున్నది. దీని తర్వాత దీన్ని చలమ టన్నల్ అంటారు. దీని తర్వాత చలమ రైల్వే స్టేషన్. ఈ చలమ రైల్వే స్టేషన్ ప్యాసింజర్ స్టాప్. అది దాని నుంచి కంటిన్యూ అయిన తర్వాత దిగువ మెట్ట వైపు వెళ్ళేటప్పుడు బుగద టన్నల్ ఉంది. ఇది దాదాపు చాలా పెద్దది, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ బుగద టన్నల్ ముందర బస్ క్రాసింగ్ ఉంది. ఈ బుగద టన్నల్ నుంచి 1.6 కిలోమీటర్ల దూరం ఉండటం వల్ల ఇది లెంగ్దీ అయినటువంటి టన్నల్. ఇక్కడ కొండ కిందికి వెళ్ళింది. నెక్స్ట్ కంటిన్యూ చూడండి. కంటిన్యూ అయిన తర్వాత దాదాపు 1.6 కిలోమీటర్ల దూరంలో బుగదా టన్నల్ ఈస్ట్ సైడ్ వస్తున్నది, చూసారా? ఇది బయటకు వచ్చినటువంటి ప్రాంతము. ఇలా ఈ బుగదా టన్నల్ దాటిన తర్వాత దిగువ మెట్ట స్టేషన్ వైపు ప్రయాణిస్తున్నది. ఇంతకుముందు గతంలో బుగదా స్టేషన్ ఉండేది, కానీ ఇప్పుడు లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఆ హాల్ట్ తీసేశారు. ఇవ్వండి, దిగువ మెట్ట రైల్వే స్టేషన్. ఇక్కడికి దాదాపు ఫారెస్ట్ ఎండ్ అవుతున్నది. ఈ దిగువ మెట్ట నుంచి డైరెక్ట్గా నెక్స్ట్ గిద్దలూరు, అంటే నంద్యాల 53 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్టు. కృష్ణంశెట్టిపల్లి దాటిన తర్వాత నెక్స్ట్ గిద్దలూరు. ఇదిగోండి, గిద్దలూరు టౌన్లోకి వచ్చేసింది అన్నమాట ట్రాక్. ఇది గిద్దలూరు రైల్వే స్టేషన్. ఇప్పుడు మీరు చూస్తున్నది గాజులపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఫారెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఫారెస్ట్లో పోతున్న ట్రైన్ చూస్తున్నారు మీరు ఇప్పుడు. ముఖ్యంగా సమ్మర్ అయినందువల్ల గ్రీనరీ సరిగ్గా లేదు, కానీ వింటర్లో చాలా బాగుంటుంది. ముందు వస్తున్నది చలమ టన్నల్. ఇది 0.6 కిలోమీటర్ల పొడవు ఉంది అని గమనించండి. అంటే 600 మీటర్ల పొడవు ఉంది. టన్నల్ లోపల ఇలా చీకటిగా చల్లగా కూడా ఉంది. వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి. చలమ టన్నల్ దాటిన తర్వాత చలమ స్టేషన్ వస్తుంది. చలమ స్టేషన్ దాటి దిగువ మిట్ట వైపు వెళ్తున్నది.
ఇక్కడ బాగా వన్యమృగాలు ఉంటాయని చెప్తుంటారు. పులులు కూడా ఉన్నాయని అంటున్నారు. ముందుకు పోతే ఇక్కడ బస్ క్రాసింగ్ ఉంది. దీన్ని ఇక్కడ బ్రిడ్జ్ కూడా వస్తుంది. దీన్నే దొరవారి బావి అంటున్నారు. ఇక్కడ దొరవారి బావి అంటారు. ఇప్పుడు దొరవారి బావి అనేటువంటి వంతెన మీద వెళ్తున్నది చూడండి. ఇది దాటంగానే టన్నల్ వస్తుంది. నెక్స్ట్ దీన్ని బుగదా టన్నల్ అంటారు. ఇది దాదాపు 1.6 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ టన్నల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. టన్నల్ లోపల విద్యుదీకరణ చేశారు. చాలా చల్లగా ఉంది. వాటర్ డ్రాప్స్ కూడా పడుతున్నాయి. వాస్తవంగా సమ్మర్లో కూడా వెళ్తున్నా ఇక్కడ సమ్మర్ అనిపించలేదు. ట్రైన్ వెళ్తున్నంతసేపు ట్రైన్లో ప్రత్యేకించి లైట్లు వేసి ఉంచుతారు. ఎందుకంటే ఈ చైన్ స్నాచింగ్ అట్లాంటివి జరగకుండా. ఏదేమైనా ఈ టన్నల్లో పోయేటప్పుడు మాత్రము ప్రయాణికులు కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే అలా సడన్ చీకటి అవుతుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది దాదాపు 1.6 కిలోమీటర్ల పొడవైనటువంటి టన్నల్ ఇది. సో ఇందులో ప్రయాణం అనేది ఒక విచిత్రంగానే ఉంది. చాలా బాగుంటుంది. పడమటి నుంచి తూర్పు వైపుకు రావడానికి ఈ ఒకటే మార్గం ఇది. అంటే గోవా నుంచి మచిలీపట్నం దాకా ప్రయాణించేటప్పుడు నంద్యాల నుంచి గిద్దలూరు మధ్య ఉండేటువంటి ఈ అడవిలో ఇలా ట్రైన్ టన్నల్స్ నుంచి ప్రయాణిస్తుంది. గతంలో కూడా మీటర్ గేజ్ ఉన్నప్పుడు ఇంత పెద్ద టన్నల్స్ లేవు. ఎందుకంటే ట్రైన్ని చాలా ఎత్తుకు తీసుకెళ్ళినందువల్ల కొండ లోపల ఇంత దూరం తొలవాల్సిన అవసరం రాలేదు కాబట్టి అప్పుడు అది వేరే. చాలా ఎత్తు నుంచి పోయాయి ట్రైన్స్. ఇప్పుడు మామూలుగా అంత ఎత్తుకు తీసుకెళ్ళాలి ట్రైన్ని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.